దేవుడికి విధేయులు కండి, మీరు ప్రతీది అడగండి, శోధించమాకండి, పరీక్షించమాకండి అని చెబుతూ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు ఎలాగయ్యాడో అని చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఎంత చక్కని సందేశం మనకిస్తున్నాడు. ఆయన చెబుతున్నాడు, మీరు అడక్కండి. అడగద్దంటే కోపం వస్తుంది. ఎందుకు అడగకూడదు? దేవుడిని అడుగు ఇస్తాడు. నన్ను అడుగుము జనములకు స్వాస్థ్యంగా భూదిగంతముల సొత్తుగానిస్తాడు. ఏంటి ఆ మాటలు? ఎందుకు నేర్చుకున్నారు ఈ మాటలు? నువ్వు అడగాల్సిందేంటో, అడగకూడదేంటో యేసుక్రీస్తు వారు చెప్పారు. నువ్వు అడుగు, ఇస్తానన్నాడు. నువ్వు అడుగు. ఎప్పుడు అడుగుతావు? నీలో ఫలిస్తున్నప్పుడు వాక్యం అడుగు. నీలో ఫలించకుండా, సత్యాన్ని ప్రకటించకుండా నన్ను అడిగితే ఇస్తాడు, నన్ను అడుగుము జన్మ స్వాస్థ్యంగా ఇస్తానని వాక్యం టైటిల్ పెట్టేసుకుని అబద్ధాలు చెబితే, వాక్యాన్ని వక్రీకరిస్తే, చూడండి, వాక్యాన్ని వక్రించడం కోసం ఒక రోజంతా కూర్చుని వాక్య వక్రీకరణ నేర్చుకుంటున్నారండి. ఒక వాక్యాన్ని వక్రీకరించడానికి చాలా కష్టం అండి. ఊరికే ఈ వాక్యాన్ని సత్యం ఉన్నట్టు చెప్పడం చాలా తేలికే కానీ, అంటే ఇది ఆచరణలో కూడా పెట్టడం పెద్ద కష్టమే. కానీ ఇది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కూడా తేలిక. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పి చేయకుండా దొంగచాటుగా చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఈ వాక్యాన్ని వక్రీకరించేవారు ఉంటారు చూసారా, వారు విపరీతమైనటువంటి ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. దానికి అబద్ధం చెప్పటానికి ఒక విషయాన్ని అబద్ధం చెప్పాలంటే 100 అబద్ధాలు ఆడాలండి. అందుకని వారు ఒక రోజంతా ప్రాక్టీస్ చేస్తారు అబద్ధమైన వాక్యాన్ని తయారు చేసుకోవటానికి. అబద్ధాన్ని ఎలాగ చిత్రీకరించాలి, ఇది అబద్ధంగా ఎలా మలచాలి, సత్యాన్ని అబద్ధంగా ఎలా మలచాలి అని. కానీ సత్యము అయినటువంటి యేసుక్రీస్తు వారిని సత్యంగా ప్రకటించినప్పుడు ఆయన ఆ ప్రకారం నడవటం కష్టం, కానీ ప్రకటించడం ఈజీయే, కానీ నడవటం కష్టం. కానీ అబద్ధికులకి అబద్ధాన్ని, అంటే సత్యాన్ని అబద్ధంగా చిత్రీకరించడానికి వారు నానా పాటలు పడతారు. ఒక్క అబద్ధాన్ని తీసుకుని 100 అబద్ధాలు ఆడతారు. వారు చూసేసరికి అన్ని అబద్ధాలు ఆడతారు. అందుకనే ఇక్కడ అటువలనే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తన్ను తాను మహిమపరచుకొనలేదు. ఆయన మహిమపరచుకొనలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన విధేయత చూపించటం వల్ల ప్రధాన యాజకుడయ్యాడు. హల్లెలూయా! ఎంత చక్కని సందేశం అండి. ఆయన విధేయత వలన ప్రధాన యాజకుడయ్యాడు. మీరు విధేయులుగా ఉండండి, పిల్లల్లాగా ఉండమాకండి, పిల్ల చేష్టలు చేయకండి. కిందకి వెళ్ళేసరికి ఇంకా రాస్తున్నటువంటి వాక్యాలు మనం చూడగలం. విధేయులు కండి, అయ్యా నీ చిత్తాన్ని మేము చేయాలి, మమ్మల్ని ఏ చిత్తంతో నువ్వు ఇక్కడ భూమి మీద పంపించావో ఆ చిత్తం మేము చేయాలన్న ప్రార్థన చేయండి. నువ్వు దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయమాకండి. అబద్ధికులు, దుర్బోధకులు అబద్ధధనం కోసం విస్తారమైనటువంటి ప్రార్థనలు చేపిస్తారు. అన్యజనుల వల్లే లోకాశల చేత లోకాశలలోకి తిప్పుతారు. లోకంలో బాగుంటుంది, టేస్ట్ కనబడుతుంది కదా, కనబడుతున్న విషయాలన్నిటిని సంపాదించుకోవటానికి ప్రార్థనలు, యాచనలు అన్ని చేయిస్తూ ఉంటారు. మీరు చేయమాకండి. ఈ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు అయ్యాడంటే, ప్రధాన యాజకుడుగా ఆయన యేసుక్రీస్తు వారు అయ్యాడంటే సామాన్యమైన విషయం కాదు. విధేయత చూపించాడు. ఆయన విధేయత చూపించడం వల్ల ఏం రాశాడు? 5వ అధ్యాయం 8వ వచనం ఏం రాస్తున్నాడు? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అదేంటి? దేవుడు కుమారుడై ఉండి శ్రమల వల్ల విధేయత నేర్చుకోవటం ఏంటి? శ్రమలు వస్తేనే విధేయత వచ్చిందా? కాదు, విధేయుడు అయినందుకు ఆయన శ్రమలు వచ్చాయి. ఎంత విధేయుడయ్యాడో అన్ని శ్రమలు వచ్చాయి. అన్ని శ్రమలను సహించుట చేత దేవుడు ఆయన మహిమపరిచాడు. హల్లెలూయా! దేవుడు మన మహిమపరచాలి. దేవుడు మనకు ఘనత తీసుకొస్తాడు. మనం ఏం చేయాలంటే విధేయత చూపించాలి. 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మనకేం చెప్పబడుతుంది? మనం ఆయన ఇల్లుగా ధైర్యంగా నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, తుదమట్టుకు మనం అది చేపట్టిన ఎడలైతే ఆయన ఇల్లుగా మనం మార్చబడగలము. కాబట్టి యాజకుడుగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా మారారో ఒక్కసారి మీరు చూడండి. యాజకుడుగా ఆయన ఏ విధంగా అయ్యాడో మీరు చూడండి. చిన్న విషయం కాదు ఇది. ఆయనకు విధేయుడైపోవడం చేత యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడయ్యాడని చెప్పి మనకు చెబుతున్నాడు. ఆయన ఇక్కడ రాస్తున్నాడు. మీరు వినండి. మాట్లాడుతుంది, ఈ సత్యాన్ని తెలియజేస్తుంది సృష్టికర్త అయిన దేవుడు. ఈ కుమారుని ద్వారా ఈ దినముల అంతమందు మనకు తెలియపరుస్తున్నాడు. మీరు సనుక్కోకండి, అడగకండి, గొనుక్కోమాకండి, ఈ విషయాలు ఏం చేయమాకండి. ఆయన చిత్తానుసారంగా జీవించండి, ఆయన మీద నమ్మకం పెట్టండి. ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఆయన మన మహిమపరుస్తాడు.
కాబట్టి ఆయన మహిమపరిచేటప్పటికి వరకు ఓర్పు కలిగి ఉండండి. ఆ విధంగా యేసుక్రీస్తు వారు కూడా ఊరికే అవ్వలేదు, ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. ఎందువల్ల అంటే విధేయత చూపించాడు. అటువల్లనే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు ఒకటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని తాను కానే ఏవో తిప్పలు పడతా ఉంటారు. ఈ రోజులు చూసినట్లయితే నేనే పెద్ద స్పీకర్ని, నేనే గొప్పవాడిని అని చెప్పి చూపించుకోవటానికి తెగ ఇబ్బందులు పడుతుంటారు. తెగ అబద్ధాలు ఆడుతూ ఉంటారు, అబద్ధధనాన్ని కూర్చుకుంటారు. మేము గొప్పోళ్ళం, ఆ రాజకీయ నాయకులు మా దగ్గరే ఉంటారు, లేకపోతే లోకం అంతా మా దగ్గరే ఉంటుంది, ఆ లోకం అంతా మమ్మల్ని వెంబడిస్తుంది, అందరూ మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ఇటువంటి అన్ని కోరుకున్న వారు తమ మహిమని ఎత్తుక్కుంటున్నారు. తమ స్వనీతి చేత దేవుని నీతిని ప్రక్కన పెట్టేశారు వారు. కాబట్టి వారు స్వతహాగా మహిమ తెచ్చుకుంటున్నారు. కానీ అట్లా కాదు, ప్రార్థన చేసేవాడు కూడా స్వతహాగా మహిమ తెచ్చుకోవాలని మీరు మీ భోగేచ్ఛల చేత దేవుణ్ణి శోధిస్తున్నారని చెప్తాడు. యాకోబు రాసిన పత్రిక రాయబడుతుందిగా. మీరు అడుగుతున్నారు కానీ అది మీకు ఏంటంట, మీరు మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు, అంతేగాని అది మీకు దేవుడు కోరుకోవటానికి కాదు, దేవుని గణపరచటానికి కాదు, దేవుని మహిమపరచటానికి కాదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే అడుగుతున్నారని చెప్పి యాకోబు పత్రికలో రాయబడుతున్నటువంటి మాట మనం చూడగలము. అలాగే ఈయన మహిమపరచుకోలేదు, తన్ను తాను మహిమపరచుకోనలా, దేవుడు మహిమపరచాడు. ఎందుకని? ఆయన ఎవరో ఆయన మహిమ పొందుకోవటానికి కారణం ఏంటి? మహిమ లేదా? ఆయనకు ఉంది, కానీ కుమారుడుగా ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరియొక చోట చెప్పుచున్నాడు. 110వ కీర్తన 4లో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి రాకడను గురించి ఆయన మెల్కీసెదెకు యొక్క ఆ క్రమము చొప్పున నిరంతరమైన యాజకుడివై ఉంటావు అని చెప్పి తెలియపరిచాడు. దానికి ఎలాగంటే విధేయత చూపించుట చేత, విధేయుడై ఉండట చేత, వారు అహరోను వంశపు వారు విధేయులవుట చేత వారు కూడా అంటే అహరోను ఎన్నుకున్నప్పుడు ఆయన ఎన్నుకున్నాడు. అలాగే లేవి వంశస్థులను కూడా వారు విధేయత చూపించే చేత శరీరంలో ఉన్నటువంటి వారు యాజకులయ్యారు. కానీ ఆత్మీయ స్థితికి సంబంధించినటువంటి యేసుక్రీస్తు వారు చూపిస్తున్నటువంటి ఈ మాదిరిలో ఆయన ఊరికి అవల యాజకుడుగా తండ్రికి విధేయత చూపించాడు. ఆ విధేయత ఏంటన్నది ఇక్కడ రాస్తున్నాడు. చూడండి 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి ఉన్న దినములలో మహారౌతనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఇక్కడ మనం చూసినట్లయితే శరీరధారి ఉన్నటువంటి, అంటే యేసుక్రీస్తు వారు రక్తమాంసాలు ఉన్నప్పుడు దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను తాను మరణం నుండి రక్షింపగలవానికి. ఎందుకంత అవసరం ఆయనకి? తన్ను తాను మరణం నుండి రక్షించుకోవటానికి ఏంటి? భూమి మీద పుట్టాను కదా, అందరిలాగా మంచి ప్లేసుల్లో ఆయన దేవుడు కదా, ఆయనకి కావాల్సిన చోట. కొంతమంది అంటారు చూసావు, నన్ను అడిగితే నేను అమెరికాలో పుట్టేవాడని, నన్ను అడిగితే ఇంకో చోట పుట్టేవాడని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. అంటే మంచి మంచి దేశాలు ఎక్కడ ఉన్నాయో, లేకపోతే ఢిల్లీలోనో, లేకపోతే ముంబైలోనో, లేకపోతే కోల్కతాలోనో, లేదా ఈ మారుమూల ప్రాంతాల్లో పుట్టావేంట్రా అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. మనం చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఆయన దేవుడై ఉండి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రాంతంలో జన్మించినటువంటి ఆయన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించుచున్నాడంట. మరణము నుండి రక్షించగలవానికి ఎందుకని అంటే, ఈ లోకములో వచ్చినప్పుడు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఈ లోకములో భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించాడు. భయభక్తులు ఉండుట చేత, అంటే భయభక్తులు ఎట్లా వస్తాయి? భయం భక్తి ఎలా వస్తుంది? ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించాలి. మనకి ఉన్నటువంటి వెండి బంగారాలన్నీ, మనకున్న ఆస్తులన్నీ వదిలేసినప్పుడు ఆయన జ్ఞానం మనకిస్తాడు. అన్ని మన చేతిలో నిండుగా ఉంటే రావు. కాబట్టి అవన్నీ ఉంటే ఆహారం దొరకదు. అవన్నీ ఉంటే గనక మనం ఈ లోకంలో గ్రాండ్గా బ్రతకలేము. తినాలన్నా కావాలన్నా చాలా మంది గిడ్డంగులను, అలాగే బ్యాంకులను, బ్యాలెన్స్లను, ఆస్తులను సంపాదించుకుని ఫిక్స్డ్ చేసుకుంటారు. వీరు యాచనలు ఉండవు, ప్రార్థనలు ఉండవు. కానీ యాచనలు ప్రార్థనలు చేస్తానట్టుగా కనబడుతుంటారు. కానీ ఆస్తులు ఇంటి నిండా ఉంటాయి. వారికి రేపు ఏమవుతుంది, రేపు తింటామా లేదా, రేపు నాకు అనారోగ్య సమస్య వస్తే నా పరిస్థితి ఏంటన్న ఆలోచన ఉండదు వాళ్ళకి. కానీ ఈయనేంటి, భయభక్తులు కలిగి ఉండటం చేత అంగీకరించబడ్డాడు. ఆ భయభక్తులు ఉన్న అతను ఆయన ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్తలో ఏం చెప్పబడుతుంది? మా అనుదినాహారం నేడు మాకు దయచేయము, మా అనుదినాహారం నేడు మాకు దయచేయమన్నాడు. అంతేగాని మా
తరతరాలకి మా వంశం అంతా కూడా ఆహారం దయచేయమని ప్రార్థన చేయమని చెప్పలా. మరి మనకు చెప్పిన ఆయన చేయాల్సిన ప్రార్థన ఏంటి? ఆయన అనుదిన ఆహారం కోసం దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, అడుగుతున్నాడు, తీసుకుంటున్నాడు. అంటే అనుదిన ఆహారం కావాలంటే అనుదినం ఆయన దగ్గరికి వెళ్ళాలి. అదే ఆస్తులు సంపాదించుకున్నాడు రోజు వెళ్తున్నాడంటే వాడికి ఏం అవసరం లేదు, వాడికి అనుదిన ఆహారం అవసరం లేదు. ఆ ఉన్న ఆహారాన్ని ఇంకా రెట్టింపు చేసి మల్టిపుల్ చేసి ఇంకా 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 డబల్ చేసేసుకుంటే దాచేసుకుంటాడు. వాడికి రేపు ఏమవుతుంది? వాడికి ఇంట్లో పోయినా హాస్పిటల్లోకి వెళ్ళినా డబ్బులు ఉంటాయి. వాడికి ఆహారం లేదని బెంగ ఉండదు. ఇంటి నిండా గిడ్డంగిలో దాచుకుంటాడు. ఎన్నో సంవత్సరాలకు సరిపడా అన్ని దాచుకుంటాడు. పొలాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. ప్రతి నెల వాడికి బెంగ అవసరం లేదు. ఏ రోజు ఆహారం ఇమ్మని అడగడు. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను అంటే కన్నీళ్లతోను, అయా నీవు ఇచ్చే ఆహారం మాకు కావాలి, నీ సహాయం కావాలి, మా పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు, మేము నీ మీద ఆధారపడుతున్నాం అన్న ప్రార్థనలు చేయటం వల్ల ఆయన చెప్పినట్టు భయభక్తులు కలిగి ఉన్నందువల్ల ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన భయభక్తులు కలిగి ఉండటం చేత అంగీకరించబడి ప్రధాన యాజకుడు అయ్యాడు. నువ్వు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడే ఉంటావని చెప్పి ఆయన కీర్తన గ్రంథం 110 అధ్యాయం 4వ వచనంలో ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నువ్వు అవుతావు అన్నాడు. నువ్వు అవ్వాలి, నేను చెప్పాను, నువ్వు అవ్వాలి, నా పెట్టేట్లాగా నేను చెప్పాను, పలానా సురేష్ నువ్వు ఇలా ఉండాలి, నేను చెప్పా నీ గురించి, నా ప్లానింగ్ ఇది అని ఆయన ఒక ప్లాన్ తీసుకున్నాడు. ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం నేను వెళ్ళాలంటే నా చిత్తాన్ని అడగకూడదు, నీ చిత్తం ఏంటో చెప్పుదేవా, చేయుటకు నాకు కావలసిన సహాయం చేయమని అడగాలి, అంతే తప్ప ఇంకో విషయాన్ని అడగకూడదు.